ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1.5 కప్పు రైస్ వేసుకోవాలి. నేను 1/2 కిలో చికెన్ తీసుకుంటున్నాను. చికెన్ తగ్గట్టు మీరు రైస్ వేసుకోవాలి. బాగా క్లీన్ చేసి ఒక 1/2 అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఇది చికెన్ పులావ్ కాబట్టి బిర్యానీ రైస్ ఏం అవసరం లేదు. నార్మల్ రోజు మనం చేసుకున్న మసూరా రైస్ కూడా సరిపోతుంది. దీనికి 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 గ్రీన్ చిల్లీ, ఒక పెద్ద టమాటా తీసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్ పెద్దదైతే ఒకటైనా సరిపోతుంది. ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి, ఆయిల్ 2 వేసుకున్నా బాగుంటుంది. బిర్యానీ మసాలా, స్పైసెస్ అన్నీ వేసుకొని మాడిపోకుండా కలిపెట్టుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ ఫస్ట్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాక ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక పెద్ద స్పూన్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా చిన్నగా కట్ చేసుకొని వేయించుకొని టమాటో కట్ చేసి పెట్టుకున్నవి దీంట్లో వేసుకొని బాగా వేయించాలి. మొత్తం బాగా మగ్గాక బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ 1/2 కిలో బిర్యానీ పీసెస్ కట్ చేసినవి ఇందులో కలుపుకోవాలి. చికెన్ పీసెస్ అన్నీ వేసుకొని ఇందులోనే కొంచెం పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, తగినంత సాల్ట్ వేసుకొని, నేను అన్నీ కొంచెం వేస్తున్నాను. మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు స్పైసీ బాగా తింటే కొంచెం ఎక్స్ట్రానే వేసుకోవచ్చు. కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకోవాలి. మసాలా అంతా ముక్కలు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. చికెన్ మసాలా 2 కలిసేలాగా బాగా కలిపేసి మూత పెట్టేసి చికెన్లో ఉన్న నీళ్ళంతా పోయేంత వరకు బాగా ఉడికించాలి. ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలాగే ఉడికించాలి. మధ్యలో చూసుకుంటూ మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. చికెన్ ఒకసారి సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న నానబెట్టుకొని ఉన్న రైస్ దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని సరిపడా తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపి ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్లో ఉడికించి తర్వాత పొంగొచ్చిన తర్వాత మంట తగ్గించేసి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి బాగా. ఇంకా లాస్ట్ దించేసుకుంటాము అనే ముందర
మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి, నిమ్మరసం వేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఆవిరి మీద ఉడికిచ్చేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది. చికెన్ పులావ్ రెడీ.